కేశవరెడ్డి అనే అతను కొంతమంది వ్యక్తులతో కాలనీలో ఉండగా 5 స్కార్పియోలతోటి వాళ్ళని తొక్కించుకుంటూ వెళ్ళారండి. అరాచకం ఏ స్థాయిలో ఉంటే ఇదన్నిటికీ కూడా అధికారులు గతంలో ఇస్తున్న అండదండలే ముఖ్యమైన కారణం అండి. ఈ పోలీస్ ఫోర్స్ కూడా ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ బలంగా ఉందో అక్కడే పెట్టారు. వైసీపీ బలంగా ఉన్న చోట పోలీస్ ఫోర్స్ లేకుండా చేశారు. గతంలో ఇప్పుడు పనిచేస్తున్న అధికారులు కూడా కింది స్థాయి అధికారులు. ఓకే, ఇంతకుముందే సార్ డీజీపీని మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో కొంతమంది వైసీపీ నాయకులు వెళ్ళి కలిశారు. వాళ్ళు చెప్పడం మొత్తం ఈ పల్నాడు ప్రాంతంలో మా మీదే కక్ష కట్టారు, కొంతమంది పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి మా పైన దాడులకు తెగబడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎక్కడైతే మా పార్టీ బలంగా ఉందో అక్కడ మాత్రమే పోలీసులను పెట్టారు అని చెప్పి కంప్లైంట్ చేసి బయటకు వచ్చి మాట్లాడారు. సో అట్లా జరిగిందా? అధికారులు మాత్రమే. నేను రెంటాలు వెళ్ళాను సార్. ఉదయం నాకు 6 గంటలకి పోలింగ్ ఏజెంట్లను రెంటాలు అడ్డుకొని 2 మహిళలు, ఒక ఆమె అయితే చేరెడ్డి మంజుల, ఆమెకి నుదుటి మీద గొడ్డలతో నరికారు. ఓటేయడానికి వచ్చింది ఆమె, హైదరాబాద్ లో ఉంటుంది. ఓటేయడానికి మహిళను కూడా చూడకుండా గొడ్డలతో నరికారు. తర్వాత నేను గురజాల హాస్పిటల్కి వెళ్ళాను. ఫస్ట్ నా ప్రయాణం గురజాల హాస్పిటల్ సార్, ఆ రోజు ఎన్నికల రోజున. అక్కడికంటే ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళని పరామర్శించిన తర్వాత అక్కడి నుంచి నేను రెంటాలు వెళ్ళాను. అప్పటికి ఏజెంట్లను కూర్చోకుండా అడ్డుకుంటున్నారు. ఇంకా ముఖ్యంగా విషయం ఏంటంటే అక్కడ ఒక ఎస్పీ మేడం సుప్రజ, ఆ మేడం గారు అక్కడ ఉండంగానే వాళ్ళు కర్రలతో శైర విహారం చేస్తా ఉన్నారు. ఆమె సాక్షిగా నా మీద కారం చల్లారు. కానీ ఆమె మాట్లాడిన పరిస్థితి హెల్ప్లెస్. మేము మా దగ్గర ఫోర్స్ లేదు. అధికారులను అయితే పల్నాడులో పెట్టారు కానీ ఫోర్స్ లేదు. అధికారులు కేవలం ప్రేక్షకుల్లాగా మిగలాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. ముందుగానే గుర్తించారు కదా సార్, అక్కడ చాలా హైపర్ సెన్సిటివ్, అక్కడ వెబ్ కాస్టింగ్ కూడా పెట్టాలి, ఫోర్స్ను కూడా దించే, ఖచ్చితంగా శాంతి భద్రతలు పర్యవేక్షించాలనుకునేటువంటి పరిస్థితి కదా, మరి ఎందుకు ఆ రకంగా చేశారనుకోవచ్చు? అదే గతం ఇప్పుడు అక్కడ డిఎస్పీ లెవెల్ అధికారులు ఉంటారు. ఫస్ట్ ఎక్కడ ఫోర్స్ ఎంత అలొకేట్ చేయాలనేది గతంలో వైసీపీ నాయకులు తెచ్చుకున్న డిఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు వీళ్ళంతా వాళ్ళు ఫోర్స్ ఎక్కడ చేయాలనే దగ్గర తెలుగుదేశం పార్టీకి ఎక్కడ ఇబ్బంది కలగాల అనేది అక్కడ ఫోర్స్ ని చేస్తూ వచ్చారు. తెలుగుదేశం బలంగా ఉన్న చోటేమో ఎక్కువ పెట్టారు, వైసీపీ బలంగా ఉన్న చోటేమో ఒకళ్ళని 2 కానిస్టేబుల్ ని పెట్టారు. అధికారులు పర్యవేక్షిస్తున్న కంట్రోల్ చేయడానికి ఫోర్స్ కావాలి కాబట్టి వాళ్ళు చేయలేని నిస్సహాయ స్థితి. ఆ రోజు రెంటాల్లో నా మీద దాడి జరిగినప్పుడు ఐజీ గారు కూడా వచ్చారు. నా మీద దాడి జరిగిన కొంతసేపటి ఆయన కూడా చూస్తూ ఉండటం తప్పితే చేయలేని పరిస్థితి అన్నమాట. బహిరంగంగా ఒక ఎస్పీ స్థాయి, ఐజీ స్థాయి అధికారులు ఉన్నప్పుడే వాళ్ళు కర్రలతో వీరంగా వేస్తూ నా వెహికల్స్ తగలబెట్టారు, వెహికల్స్ పగలగొట్టారు, నా మీద కారాలు చల్లి దాడికి ప్రయత్నం చేసినా నేను బెదరకుండా అంతే నిలబడ్డాను. కేవలం అంత బరితెగింపు ఎందుకు వచ్చింది? మీరు ఒక అభ్యర్థి, సో మీకు ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళు, సో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకో పక్క మీరు అంటున్నారు